హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్స్ లిటిల్ స్టోరీస్. ఫస్ట్ ఈ వీడియోలో నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నా. అంటే ఒక మనిషిని చాలా చీప్ చేసి మాట్లాడడం అనేది ఆ, ఏదో వెన్నతో పెట్టిన విద్యలాగా చేస్తున్నారు మనుషులు. బట్ ఎవ్వరూ కూడా ఆలోచించట్లే అసలు తను ఎంత కష్టపడ్డది, ఎంత కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చింది. అంటే కష్టపడే ముందు ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు. బట్ ఒక స్టేజ్కి వచ్చినాక వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అవన్నీ తీసుకోవడానికి అందరూ రెడీగా ఉండరు కదా. కోర్స్ నేను అవన్నీ తీసుకోలేదు కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నా. బట్ అది తీసుకొని ఉంటే ఎప్పుడో ఎక్కడో ఆగిపోయి ఉండేదాన్నేమో. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే యాజ్ ఏ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నేను చాలా షూట్స్ చేయాల్సి వస్తది. అన్నీ చేయాల్సి వస్తది. బట్ అది నా డ్యూటీ అండ్ నేను ఒక సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి అది నేను చేయాలి తప్పదు. అది మీకు చూడాలనిపిస్తే చూడొచ్చు. లేదంటే ఇగ్నోర్ చేయండి. దానికి మీరు నన్ను జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అండ్ ఆ షూట్ ఎంత కష్టపడితే ఒక షూట్ అనేది అవుతదని నాకు తెలుసు. అవుట్‌ఫిట్ నుంచి, మేకప్ నుంచి అన్నీ ఎవ్రీథింగ్ నేను చూసుకోవాలి. అవన్నీ చూసుకోవడం ఎంత కష్టమో అది మీకు చేస్తే గానీ అర్థం కాదు. అండ్ ప్రీవియస్‌గా నేను ఏ వీడియో చేసినా నేనొక్కదాన్ని కష్టపడేదాన్ని. హెయిర్ స్టైల్ గానీ, మేకప్ గానీ, అవుట్‌ఫిట్స్ గానీ. బట్ ఫస్ట్ టైం ఇంకొంచెం బెటర్ అవుట్‌పుట్ ఇవ్వడం కోసం జస్ట్ హెయిర్ స్టైల్‌కి నేను ఒకరిని పెట్టుకుంటున్నా గానీ, అసలు నాకు అలా వాళ్ళని పిలిచి నాకేదో చేపించుకోవడం నాకిష్టం లేదు. బట్ ఏంటంటే ఇంకొంచెం బెటర్‌మెంట్ జేయడం కోసం అలా జేయాల్సొస్తుంది గానీ, అసలు షూట్ అనేది ఎంత కష్టం అంటే అనుకున్నంత ఈజీగా ఏం అయిపోదు. అంటే నేనేదో చాలా ఇది చేద్దాం, అది చేద్దాం అని ప్లాన్ చేసుకుంటా. బట్ నాకు కరెక్ట్ సపోర్ట్ ఉండదు. అంటే ఫోటోగ్రాఫర్స్ కూడా నాకు టైంకి ఇది చేయాలి, అది చేయాలి అని అంటే వాళ్ళు చేయరు. అండ్ నేను అనుకున్న బెటర్‌మెంట్ కూడా వాళ్ళు చేయలేరు. అంటే అన్నీ నేను అనుకున్నట్టు అక్కడేం అయిపోవు. ఎంతో కష్టపడితే గానీ నేను ఒక అవుట్‌పుట్ తీసుకురాలేను. అలాంటిది మీరు అంత ఈజీగా జడ్జ్ చేసి మాట్లాడితే ఎవ్వరిక్కడ తీసుకోవడానికి ఎవ్వరు రెడీగా లేరు. నచ్చితే చూడొచ్చు, లేదంటే మానేసేయండి. ఎవ్రీ షూట్ నేను 90% హార్డ్ వర్క్ చేస్తే మిగతా వాళ్ళు 10% చేస్తారు. ఎవ్రీ షూట్‌లో నేను డిసప్పాయింట్ అవుతా. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఆ అవుట్‌కమ్ తీసుకురావాలి కాబట్టి నాకింక ఆప్షన్ ఉండదు. అండ్ స్పెషల్‌గా ఈ లుక్ విషయానికొస్తే నేను ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నా. అంటే నాకిదొక రిఫరెన్స్ ఉండే ఎప్పటినుండో. బట్ నాకది టైం కుదరలేదు. అండ్ నాకు ఎప్పుడైతే ఇంకా 'పీవీ సింధుది' చూసానో డెఫినెట్‌గా ఓకే. నేను అట్‌లీస్ట్ ఇది రీక్రియేట్ చేద్దాం. ఈవెన్ అవుట్‌ఫిట్ కూడా స్పెసిఫిక్‌గా చూజ్ చేసి అంటే నేనే క్లాత్స్ అవన్నీ తీసుకొని స్టిచ్చింగ్ చేపిచ్చి అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ షూట్ అనేది నాకు చాలా చాలా స్పెషల్. అంటే స్టార్టింగ్ టు ఎండ్ ఎవ్రీథింగ్ నేను స్పెసిఫిక్‌గా ప్లాన్ చేసుకొని అవుట్‌ఫిట్ గానీ, జ్యువెలరీ గానీ, మేకప్ గానీ, షూట్ గానీ, ఇలా తీయాలి, అలా తీయాలి అని గానీ. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మాకు చాలా మంచి లొకేషన్ దొరికింది. నేనైతే చాలా 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 హ్యాపీ. అట్‌లీస్ట్ నేను ఇంత కష్టపడ్డందుకు నాకు చాలా చాలా బెటర్ అవుట్‌పుట్ వచ్చింది అని. అండ్ మీకెలా అనిపిచ్చింది ఈ లుక్? ఈ లుక్ అసలు నేనింకా అసలు ఎన్ని సార్లు చెప్పినా అది నాకు చాలా స్పెషల్. సో, అంటే నేను ఇప్పటి వరకు చేసిన దాంట్లో దిస్ ఈజ్ మై బెస్ట్ లుక్ అని నా ఫీలింగ్. సో, మీకెలా అనిపిచ్చింది? అని మీరు కూడా చెప్పండి నాకు కమెంట్స్‌లో. మేము షూట్ లొకేషన్‌కెళ్ళడానికి చాలా టైం పట్టింది. వెల్కమ్ బ్యాక్ అగైన్. అసలు అంటే ఆల్మోస్ట్ 9-10 అవర్స్ అయిందేమో నేను ఈ లుక్ అయిపోయి. ఇప్పుడే వచ్చా. ఇట్స్ అరౌండ్ 9-10 ఆ టైంలో అనమాట నైట్. సో, అందరూ బయటికి కనిపిచ్చేదే చూస్తారు కానీ బిహైండ్ సీన్స్ ఎవరు చూడరు కదా. సో, వచ్చి అవన్నీ నేను అంటే గెట్ అన్‌రెడీ అన్నట్టు అన్నీ తీసేసి అదంతా మళ్ళీ స్టూడియో అంతా మళ్ళీ నీట్‌గా సెగ్రిగేట్ చేసుకోవాలంటే ఇట్స్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ. అంటే ఎంతో కష్టపడితే గానీ నాకేది దక్కదు. బట్ ఐయామ్ రెడీ టు లైక్ డూ హార్డ్ వర్క్ అనమాట. కొన్నిసార్లు కొన్ని పిచ్చి పనులు చేస్తాం. ఏంటంటే జస్ట్ ఇప్పుడే నా రూమ్ ఎలా ఉందో చూపిద్దామని మొత్తం తీసా, మాట్లాడా. బట్ రికార్డ్ చేయడం మర్చిపోయినా. సో, షూట్ చేయడం వల్ల నా మైండ్ కూడా దొబ్బింది. సీ, ఇట్స్ మై ట్రైపాడ్.
మొన్ననే తీసుకున్నా. నాకు అసలు ఎన్ని తీసుకుంటా అంటే లైట్స్, అంటే నాకు సో బెస్ట్ ఏది నాకు బెస్ట్ అవుట్పుట్ కావాలి అంటే నేను చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ ఓకే, నా కోసమే కదా. బట్ ప్లీజ్ తిట్టుకోకండి, చూపిస్తా అని చెప్పినా కానీ ఏంటి ఇదంతా అని మాత్రం అస్సలు తిట్టొద్దు నన్ను. ఇట్ హ్యాపెన్స్, మనం ఏం చేయలేము. ఇంకా మై ఫేవరెట్ కానీ సమ్మర్లో తప్ప ఇంకే సీజన్లో దొరకవు. బట్ స్టిల్ ఇప్పుడు ఇంకా దొరుకుతున్నాయి. మార్నింగ్ వాటి కోసం తిరిగి ఫైనలీ పాపం ఇంకా ఈ ఫ్లవర్స్ తప్ప వేరే ఫ్లవర్స్ పెట్టుకోదని అవి కూడా ఒక ప్లేస్లో దొరికినాయి. అలా అని ఏం లేదు కానీ నాకు అవి ఫేవరెట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ దొరికే అవి చాలా తొందరగా ఇదైపోతాయి అన్నమాట. అందుకే కొంచెం స్పెసిఫిక్గా తీసుకోవాల్సి వచ్చింది. అసలు మొత్తం అటైర్ తీసేస్తే ఎంత రిలాక్సింగ్ ఉంటుంది. ఇప్పటిదాకా లెన్స్ తీయడానికి చాలా కష్టపడ్డా. యా, మేకప్ అయితే తీసేసా కానీ ఇంకా రిమూవ్ చేయలేదు. ఫస్ట్ టైం నేను యూజువల్గా నా క్లయింట్స్కి కూడా ఇంత స్ప్రే చేయను. బట్ ఈరోజు నేను చేసుకున్నాను ఎందుకంటే నాకు బ్యాంగ్స్ ఉన్నాయి. సో దట్ నాకు ఆ బేబీ హెయిర్ ముందుకు వస్తుందేమో. అండ్ మోర్ ఓవర్ నేను ఈరోజు కొంచెం స్లీక్ హెయిర్ వేసుకున్నాను. ఫస్ట్ టైం నేను స్లీక్ హెయిర్ ట్రై చేసా. బట్ యా, ఐ లవ్డ్ ఇట్. అంటే నేను అసలు సెట్ అవ్వదేమో అనుకున్నా, బట్ చాలా బాగుంది, నాకు నచ్చింది. సి మై గోరింటాకు అసలు ఎంత బ్లాక్ అయింది అంటే, ఓ మై గాడ్. సి యూజువల్గా నాకు గోరింటాకు పెట్టుకున్నప్పుడు మంచి కలర్ వస్తే మంచిగా అనిపిస్తుంది. బట్ యాక్, ఐ హేట్ దిస్. అంటే మరీ ఇంత టూ మచ్, ఐ డోంట్ లైక్ ఇట్. బట్ ఇది పోయేటప్పుడు ఉంటుంది ఇరిటేషన్. బట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈరోజు షూట్ అయితే ఐఎమ్ వెయిటింగ్ అంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్. హోప్ యూ పీపుల్ ఆల్సో లైక్ ఇట్. ఇప్పుడు ఇదంతా సర్దాలి అంటే ఇట్స్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ. సో ఇప్పటిదాకా ఇదంతా చూసి తిట్టుకొని ఉంటారు కదా. బట్ నేను ఆ ఛాన్స్ మీకు ఇవ్వను. యా, మొత్తం అంతా సెగ్రిగేట్ చేసి I'll get back to you. Bye. సో ఎవ్రీ షూట్ తర్వాత ఇట్స్ మై రొటీన్ అనమాట. అంటే నేను అంటే వర్కర్స్కి చెప్పి కూడా నేను వదిలేయచ్చు అవన్నీ. బట్ నాకు పర్సనల్గా నాకు ఇష్టం ఉండదు. అంటే నా థింగ్స్ ఇప్పుడు నేను నా అవుట్ఫిట్స్ అని అవన్నీ వాళ్ళకి ఎవరికో చెప్పి చేపించడం నాకు ఇష్టం ఉండదు. సో ఎవ్రీథింగ్ నేనే సార్ట్అవుట్ చేసుకొని జస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ వరకు తను చూసుకుంటుంది. అండ్ వీక్లీ వన్స్ తన టేబుల్స్ అవన్నీ కూడా క్లీన్ చేస్తుంది. కానీ నా షూట్కి సంబంధించి నేను ఎవ్వరికి ఇవి అవి క్లీన్ చేయండి, ఇది క్లీన్ చేయండి అయితే నేను చెప్పను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుంటారు కదా, లైక్ ఎవ్రీ షూట్కి ఇది నాకు ఇంకా కంపల్సరీ అనమాట. ఎంత టైర్డ్ అయినా ఎంత ఓపిక లేకపోయినా వచ్చి అవన్నీ
కొన్నిసార్లు మాత్రం లేదులే నెక్స్ట్ డే చేసుకుందామని వదిలేస్తా తప్ప ఎవ్రీ టైం ఆ రోజే ఎంత లేట్ అయినా 11 అయినా 12 అయినా 1 అయినా ఆ రోజు ఎలాగో క్లీన్ చేసుకొని వెళ్ళిపోతా. ఈరోజైతే ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా, అసలు నా మైండ్ కూడా పని చేయట్లేదు. సో ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు. సో ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా ఫుడ్ కూడా అసలు ఇంకేం తినలేదు. చూడాలి, ఓపిక ఉంటే ఫుడ్ తింటా, లేదు అంటే ఇంకా అలాగే పడుకోవాలి. మీకు ఎలా అనిపించింది బిఫోర్ అండ్ ఆఫ్టర్? సో యాక్చువల్లీ ఈరోజు షూట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా వచ్చింది అవుట్పుట్. సో నేను అవి ఫస్ట్ మీరు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆ క్లిప్స్ కొన్ని క్లిప్స్ కూడా నేను తీసుకున్నా, నేను ఈ వీడియోలో యాడ్ చేస్తా. బట్ యా, అంటే దిస్ వాజ్ లైక్ సిన్స్ సో మెనీ డేస్ నేను ఈ లుక్ చేయాలి అనుకుంటూ చాలా డిలేస్ తర్వాత ఫైనలీ ఈరోజు అయితే చేసా. హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. సో యా, అంటే గ్రాడ్యువల్లీ నేను కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నా అనమాట వీడియోస్ తీయడానికి. అంటే మోర్ ఓవర్ నాకు వీడియోస్ తీయడం అంత కంఫర్టబుల్ అయితే ఉండదు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. అంటే కొంచెం అట్లీస్ట్ చిన్న వీడియోస్ తీస్తే మేబీ ఫ్యూచర్లో ఇంకేమైనా నేను బెటర్గా చేయొచ్చు అని. అండ్ కొంచెం మాట్లాడడం కూడా కొంచెం బెటర్మెంట్ ఉంటే అఫ్కోర్స్ ఇంకేమైనా సజెషన్స్ కానీ అవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేయొచ్చు. యా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్స్ లిటిల్ స్టోరీస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.